అందరికీ నమస్కారం. నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా బాగుంది. నిన్న మనం డిస్కస్ చేసిన నిఫ్టీ రేంజ్ని కనుక గమనిస్తే హయ్యర్ సైడ్ 25,350 అనుకున్నాం రెసిస్టెన్స్గా, డౌన్ సైడ్లో 24,650 అని అనుకున్నాం. సో ముఖ్యంగా లాస్ట్ బుధవారం రోజు వచ్చిన దోజీ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని లోయర్ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్గా తీసుకున్నాం 24,920. ఈరోజు ఓపెనింగ్లో దాదాపు 24,933 వరకు నిఫ్టీ రావడం, మళ్ళీ అక్కడ నుంచి పుంజుకోవడం మనం చూసాం. సో ఓవరాల్గా ఈరోజు లోయర్ లెవెల్స్ నుంచి హయ్యర్ లెవెల్స్ ఆ రేంజ్ కనుక చూస్తే 310 పాయింట్లు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి నిన్న చెప్పుకున్నట్టుగానే మంత్లీ ఎక్స్పైరీ ఒకటి ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే వొలాటిలిటీ అనేది పెరగడం చూస్తున్నాం మార్కెట్లో. ఈరోజు ఇండియా విక్స్ కనుక గమనిస్తే 14.4 పాయింట్స్ పైన ఉంది. సో ఇది ఏంటంటే ఓవరాల్గా మార్కెట్లో వొలాటిలిటీ పెరుగుతుంది అని ఒక ఇండికేషన్. వొలాటిలిటీ పెరిగినప్పుడు మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, మూమెంటం రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా 100 పాయింట్స్లో మూవ్ అయ్యే నిఫ్టీ వొలాటిలిటీ పెరిగినప్పుడు 300 పాయింట్స్, 400 పాయింట్స్, ఇంకా ఇంక్రీజ్ అయిందంటే 500 పాయింట్స్ వరకు ఫ్లక్చువేషన్స్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేయలేదు, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ డౌన్ చేయలేదు. ఒక రేంజ్, టైట్ రేంజ్లోనే మూవ్ అయిందని అనుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే పెద్దగా ట్రెండ్ చేంజింగ్ మూమెంటం అని చెప్పుకోవడానికి లేదు. మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఆప్షన్స్ డేటా ప్రకారం గమనిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ పెద్దగా బ్రేక్ డౌన్ అవ్వడం అనేది జరగదు మంత్లీ ఎక్స్పైరీ డేస్లో. కాబట్టి మేజర్ మనం అనుకున్నట్టుగా సెల్లర్స్ అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పటికీ డౌన్ సైడ్ మూమెంటం అనేది లిమిటెడ్గా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. సో నిన్న మనం అనుకున్నట్టు 200-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 25,165 లెవెల్, దానికన్నా ఒక 10 పాయింట్ల పైన నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా, లేదా ఈరోజు వచ్చిన బౌన్స్ బ్యాక్ ఫెయిల్ అయ్యి నిఫ్టీ మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా చూద్దాం. చలో నిఫ్టీ డైలీ చార్ట్స్లో మనం వెళ్తే ఇది ముఖ్యంగా మనం నిన్న అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 25,350 హయ్యర్ సైడ్, లోయర్ సైడ్ వచ్చేసి దోజీ ప్యాటర్న్ లోయర్ లెవెల్ 24,920. సో ఈ రోజు మూమెంటం కనుక ఒకసారి గమనిస్తే లాంగ్ రెడ్ క్యాండిల్ తర్వాత పక్కన సైడ్ క్యాండిల్ ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఈ రోజు హయ్యర్ సైడ్ వచ్చేసి 24,240 లోయర్ లెవెల్స్లో, 25,240 హయ్యర్ లెవెల్, 24,933 లోయర్ లెవెల్. ఓవరాల్గా 310 పాయింట్స్ మధ్యలో మార్కెట్ ఫ్లక్చువేషన్ రావడం చూసాం. తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవడం కూడా చూసాం. సో ఈరోజు ముఖ్యంగా స్ట్రాంగ్గా ప్లే చేసిన సెక్టర్స్ ఏంటి అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఒకటి, ఇంకొక ముఖ్యమైన సెక్టర్ మెటల్ సెక్టర్. సో ఈ రెండు ఇండిసెస్ వల్ల మార్కెట్లో పాజిటివ్ మూమెంటం రావడం అయితే జరిగింది. సో మన ఇంతకుముందు అనుకున్నట్టు 25,165 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ అనుకున్నామో దానికన్నా ఒక 10 పాయింట్ల పైన నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో ఇప్పుడు మనం పాజిటివ్ క్యాండిల్ ఏర్పడింది కాబట్టి నిఫ్టీ అప్ ట్రెండ్లోకి ప్రవేశించిందని అనుకోవచ్చా అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇలాంటి కన్ఫర్మేషన్ మార్కెట్లో టెక్నికల్ చార్ట్స్లో కనిపించట్లేదు. అన్లెస్ 25,350 బ్రేక్అవుట్ చేసి దానిపైన క్లోజింగ్ అయితేనే నిఫ్టీలో అప్ సైడ్ మూమెంటం బిగిన్ అయిందని మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటి వరకు రేంజ్ బౌండ్ మూమెంటమే కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ దోజీ క్యాండిల్ లోయర్ లెవెల్ 24,920 బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ అయినా బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు జరగనంత వరకు రేంజ్ బౌండ్ మూమెంటంలోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే
మనకు ఫిబ్రవరి 1 నాడు అది సండే రోజు బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది ఉండబోతుంది కాబట్టి ఆ బడ్జెట్ వరకు కూడా మార్కెట్ ఒక రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాతనే డైరెక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి నేను అనుకోవడం మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకసారి డౌన్ సైడ్ మూమెంటం రావడానికి స్కోప్ అయితే కనబడుతుంది. మళ్ళీ ఒకసారి 24,920 లెవెల్ని టెస్ట్ చేయడమో బ్రేక్ డౌన్ చేయడమో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అన్నది మనం గమనించాలి. సో ఇవాళ గ్రీన్ క్యాండిల్ పైన కంటిన్యూగా ఫాలోఅప్గా ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుందా, లేదంటే ఈ రోజు వచ్చిన బౌన్స్ బ్యాక్ని రేపు వచ్చే అమ్మకాల ఒత్తిడితో డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? రేపు చూద్దాం. కన్ఫర్మేషన్ మాత్రం మనకు ఇవాళ కాదు, రేపే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇటు డౌన్ సైడ్ సపోర్ట్ బ్రేక్ డౌన్ కాలేదు, హయ్యర్ సైడ్లో రెసిస్టెన్స్ కూడా బ్రేక్ డౌన్ కాలేదు. ఇంకా మనకు కన్ఫర్మేషన్ రావాలంటే ఇంకొక టూల్ని మనము హెల్ప్ తీసుకోవచ్చు. అది ట్రెండ్ లైన్ వాడుకుంటే కనుక హయ్యర్ సైడ్ నుంచి ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుంటే, సో ఈ రెడ్ లైన్ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ అనేది ఈ రెడ్ లైన్ కింద ఉన్నంత వరకు కూడా మార్కెట్ బేరిష్ గానే ఉందని భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెడ్ లైన్, ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి హయ్యర్ సైడ్ వెళ్ళడం బిగిన్ అవుతుందో అప్పుడు ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కరెక్షన్ జరిగిపోయింది కాబట్టి రికవరీ వచ్చిందని మనకు భావించాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ 25,350 ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గరే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ లెవెల్ కూడా కనబడుతుంది. కాబట్టి ఈ 25,350 పైన నిఫ్టీ క్లోజ్ అయితేనే అప్ ట్రెండ్ వెళ్ళడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో అంతవరకు సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉందని అనుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎంఏసిడిని ఒకసారి గమనిస్తే ఎంఏసిడి లైన్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి ఇంకా బుల్స్కు తగినంత స్ట్రెంగ్త్ అయితే మార్కెట్ ఇవ్వట్లేదు. ఆర్ఎస్ఐ విషయానికి వస్తే ఆర్ఎస్ఐ 34 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నేను అనుకోవడం ఎప్పుడైనా సరే మార్కెట్లో మేజర్ మూమెంటం ఎప్పుడైనా అప్ సైడ్లో ఉన్నప్పుడు 70 లెవెల్ పైన మూవ్ అయిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటం కనబడుతుంది అప్ సైడ్లో. అదే డౌన్ సైడ్ వచ్చేసి మేజర్ ట్రెండింగ్ డౌన్ సైడ్ మూమెంటం ఎప్పుడు కూడా 30 లెవెల్స్ కన్నా కింద బిగిన్ అవుతుంది. చాలా ఫాస్ట్గా కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో రెండిటికి ఓపెన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ తర్వాత మార్కెట్లో డైరెక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం. రేపు కనుక మళ్ళీ నిఫ్టీ 24,920 లెవెల్ బ్రేక్ డౌన్ చేసి కింద మూమెంటం ఇస్తే మాత్రం డౌన్ సైడ్ ప్రెజర్ అనేది మార్కెట్లో కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. పెద్దగా ఇంకా మనం టెక్నికల్ పారామీటర్స్ చూస్తే కనుక వొలాటిలిటీ ఇండెక్స్ అనేది 14.4 లెవెల్స్ దగ్గర కనపడుతుంది ఈరోజు. అదే విషయం అదే సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. అంటే డామినేటింగ్ పొజిషన్స్లో ఎవరూ లేరు. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి డామినేషన్ ఎవరిది లేదు, ఇద్దరిది ఈక్వల్గా ఉంది. కాబట్టి మార్కెట్ సైడ్ బేస్ రేంజ్లోనే కొనసాగడం మనం చూడొచ్చు. సో రేపు మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడున్న డేటా ప్రకారం గమనిస్తే సేమ్ లెవెల్సే ఫాలో అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హయ్యర్ సైడ్ 25,350, లోయర్ సైడ్ 24,920. సో రేపు మార్కెట్లో చూద్దాం ఎలాంటి డైరెక్షన్ తీసుకోబోతుంది, ఎటువైపు బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ వస్తుందా గమనిద్దాం.